హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 82. చాలా విశాలంగా అందంగా ఉంది లూసీ ఇల్లు. చుట్టూ చూస్తూ లోపలికి నడిచింది ఆద్య. ఆమెకు ఇల్లంతా చూపించింది లూసీ. ఇక వెళ్తానన్నా వెళ్ళనివ్వకుండా డిన్నర్ ప్రిపేర్ చేసి కలిసి ఎంతో సంతోషంగా తిన్నారు ముగ్గురు. ఏదో తిన్నాను అనిపించినట్లు తినేసి ఇక వెళ్తాను మేడం అని అంది ఆద్య. పర్లేదు, ఇది ఆఫీస్ కాదు కదా, నన్ను లూసీ అని పిలువు అనేసి. ఎలాగో రేపు సండేనే కదా, చాలా లేట్ అయ్యింది, ఈ రోజు ఇక్కడే పడుకో అంది. ఆమె మాటతో చిన్నగా నవ్వి, పర్లేదు మేడం, అయినా నాకు పిలవాలనిపిస్తే మీరు చెప్పవలసిన అవసరం లేకుండానే పిలుస్తాను అనేసి. థ్యాంక్ యూ ఫర్ ది డిన్నర్ అని చెప్పేసి, అయినా రేపు బొటిక్ లో చాలా పని ఉంది, ఎలాగో రేపు కొత్త స్టాక్ వస్తుంది కదా, అందుకే ఉదయాన్నే వెళ్ళాలి అని లూసీ సమాధానం కోసం ఎదురు చూడకుండానే బయటకు అడుగు పెట్టింది ఆద్య. కాస్త దూరం నడవగానే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యింది. అది చూసి ఆమె వెనుక వెళ్లి ఆద్యని లోపలికి తీసుకొచ్చింది లూసీ. చెప్పానా వెళ్ళొద్దని, ఇప్పుడు చూడు ఎలా తడిచిపోయావో అని టవల్ ఇవ్వబోయి ఆద్య చెయ్యి చాచగానే ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తానే తుడవడం మొదలుపెట్టింది. ఆమె ఆప్యాయత చూసి శాంతి గుర్తుకు రాగా ప్రతిసారి తండ్రితోనే మాట్లాడడం గుర్తు వచ్చి మనసంతా ఏదోలా అనిపించగా లూసీకి థ్యాంక్ యూ చెప్తూ తన తండ్రికి ఫోన్ చేసింది. ఆయన లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నారు అని అడగబోతున్న ఆమె ప్రశ్న మొదలవక ముందే ఎలా ఉన్నావు అమ్ములు అని శాంతి గొంతు వినబడింది. బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు అని ఎంతో మనస్ఫూర్తిగా ఉన్నాయి ఆమె మాటలు. బాగానే ఉన్నాం, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయికి ఒక మాట చెప్తే ఏమవుతుంది? అతను ఎలాంటి వాడంటే నువ్వు కూడా అలానే చేస్తావు అని విసుగ్గా అన్నారు ఆవిడ. చెప్పకపోతే ఇప్పుడు ఏమయ్యింది? ఏమైనా అన్నాడమ్మా నిన్ను నాన్నని అని ప్రశ్నార్థకంగా అడిగింది. ఇక ఆకాశ్ నుండి ఏ మంచిని ఊహించలేక ఆమె ప్రశ్నతో లేదు కాని చెప్పకుండా ఎందుకు వెళ్ళిందని కోపంతో ఊగిపోయి, ఎప్పుడు అన్నట్లే నిన్నన్నాడే అని చెప్పగానే, అంతేగా, ఎప్పట్లాగానే నేనంటే అతనికి ద్వేషం, ఇంకా అవసరం, ఇక లేననే కోపమే కాని నా మీద జాగ్రత్త కాదు అని మనసులోనే అనుకుంటూ ఉండగానే అదే కోపం మనసులో పెట్టుకుని ఆ రోజు సాయంత్రమే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. నాకైతే చాలా భయం వేసింది అమ్మో అంది. అవునా అని ఆశ్చర్యపోయింది ఆద్య. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడల్లా ఆకాష్ గురించి చెప్పొద్దని తన తండ్రిని అతని పేరు ఎత్తకుండా చేసిన ఆమె తల్లి నోటి నుండి అతను తన కోసం వెతికాడనే మాట మనసుకి కాస్త ఊరటతో పాటు మళ్ళీ అందులోనే తను మునిగిపోతుందేమోనన్న భయాన్ని కూడా ఇచ్చేసింది. నిజమమ్ము అని ఆవిడ అతిశయోక్తిగా అనగానే వచ్చి ఏమన్నాడు అని అంది. ఏమో అమ్ము, సరాసరి లోపలికొచ్చేసి అదేదో నేను వినకూడదని విషమైనట్లు మీ నాన్నతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి బయటికి రమ్మన్నాడు. వినయ్ కూడా అతనితో వచ్చి ఉండడంతో నేను అతన్ని ఆపి విషయం కనుక్కున్నాను అనగానే, ఏ విషయం అమ్మా? తను యుఎస్ఏ వెళ్ళలేదని తన తల్లికి ఆకాష్ చెప్పేశాడేమోనని అనుమానంతో సందేహంగా అడిగింది. ఇకేముంటుంది, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావనే కోపంతో ఎందుకు ఇలా చేశావని అడిగేందుకు వచ్చాడంట. మళ్ళీ నువ్వు ఫోన్ కూడా ఆఫ్ చేసుకున్నావు అనేసి క్షణం ఆగి, అసలు ఆ అబ్బాయిది కోపమో జాగ్రత్త అర్థం కాలేదే. నువ్వు వెళ్ళావని తెలియగాని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాగా, తనకేమైనా అయితే ఏంటి పరిస్థితి అని చిన్నపిల్లని చెప్పకుండా స్కూల్ కి పంపించినంతగా అరిచాడు. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కూడా అసలు రోజంతా తిన్నట్లు లేడు. కళ్ళల్లో కళంతా పోయింది. చక్కగా ఉండే ముఖం జీవం లేనట్లుగా అయిపోయింది అనేసి ఓ ఊపిరి వదిలి, అదంతా సరే గాని ఇప్పుడైనా అతనితో సరిగ్గా ఉంటున్నావా, మళ్ళీ గొడవలేనా అని శాంతి అడగగానే ఒక్కసారిగా ఫోన్ నాన్నకివ్వమ్మా అని అడిగి ఆవిడ ఇవ్వగానే ఆ రోజు జరిగింది మొత్తం ఆయన ద్వారా కనుక్కుంది. ఇక ఫోన్ పెట్టేస్తూ వెనుకే ఉన్న సోఫాలో కూలబడిన ఆద్యాన్ని చూసి, కెట్టెన్, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పి సరేనంటూ లూసీ బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ మమ్మ అని చెప్పి అక్కడే ఉన్న ఆద్యకి కూడా గుడ్ నైట్ చెప్పి అతను వెళ్ళిపోగానే ఆద్య దగ్గరికి వెళ్ళింది లూసీ. ఆమె పరిస్థితి చూసి పక్కనే కూర్చుని ఏమైంది ఆద్య అని అడిగింది. ఎందుకో తెలీదు, ఆద్యకి మనసంతా భారంగా అనిపించింది. ఏడవాలి అనిపించేంత బాధపడింది. కానీ ఎదుటి వాళ్ళ ముందు ఏడవడం ఆద్యకి అస్సలు ఇష్టం ఉండదు, ఒక్క ఆకాశ్ ముందు తప్ప.
ఎవరి ముందు ఆమె ఇంతవరకు ఏడవలేదు. అందుకే ఏడుపును ఆపేసుకుంది. నథింగ్ అని అంది చిన్నగా. ఆమె గొంతులోనే ఎంతో దుఃఖం దాగుందని అర్థమైన లూసీ, ఏదైనా ఉంటే నాతో చెప్పు. పరిష్కరించలేకపోవచ్చు, కానీ పంచుకోగలను అంది. ఆ మాటతో ఆమె వంక చూసి, ఆ అబ్బాయి తనను ప్రేమించకపోయినా, తనతో ప్రేమ గురించి మాట్లాడకపోయినా, ప్రేమ అంటే తెలియని అమ్మాయి అతని ప్రేమని ఫీల్ అవ్వగలదా? నిశ్శబ్దంగా అడిగింది ఆద్య. ఆమె ప్రశ్నతో చిన్నగా నవ్వింది లూసీ. ఆ అమ్మాయి ఆద్యేనని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు ఆవిడ. ప్రేమ అనేది వ్యక్తపరచలేని ఒక భావం. దానికి ఐ లవ్ యు అన్న మాట చాలా చిన్నది. ఆ 3 పదాల్లోనే ఇమిడిపోగలిగేంత చిన్న అనుభూతి కాదది. నాకు తెలిసినంత వరకు ప్రేమ లేని చోట దాన్ని అనుభూతి చెందటం ఆద్య లాంటి అమ్మాయికి అసాధ్యం. ఆద్య ఒక చోట ప్రేమని రుచి చూసిందంటే అక్కడ ఖచ్చితంగా ప్రేమ ఉందనే అర్థం, స్పష్టంగా చెప్పింది లూసీ. తెలియట్లేదు లూసీ. ఒకప్పుడు తెలియకుండానే ఒకరు జీవితంలోకి ప్రవేశించాను. అతని జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలిసినప్పుడు నాకు నేనే హీనంగా కనిపించాను. అతన్ని ప్రేమించకపోయినా సరే, పెళ్ళయింది అన్న కారణంతో అతన్ని ఇంకొక అమ్మాయితో చూసినప్పుడు నా గుండె దహించుకుపోయింది. అలాంటిది ఇప్పుడు ఇతని విషయంలో అలానే జరిగితే నేను బ్రతకలేను. నన్ను నేను క్షమించుకోలేను. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు నాకు అని క్షణం ఆగి, ఒకవేళ ఆకాష్ నన్ను వెతుక్కుంటూ వస్తే అతనికి నా గతం గురించి పూర్తిగా చెప్పేస్తాను. ఒకవేళ నా జీవితం నన్ను ఇదే చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. అతనికి నా గతం గురించి, పృథ్వీకి నాకు మధ్య ఉన్న సంబంధం గురించి పూర్తిగా చెప్పేస్తాను అంది. అప్పటి వరకు రెప్పారపకుండా చూసిన లూసీ తేరుకుని, అసలేం చెప్పావు అని ఇంగ్లీష్లో అడిగింది. ఆవిడకు తెలుగు కెట్టిన్కొచ్చినంత రాక అది ముందే తెలిసిన ఆద్య చిన్నగా నవ్వి, నథింగ్, థ్యాంక్ యూ ఫర్ ది సజెషన్ అని అంది. ఆకాష్ మాటకు ఎదురు చెప్పలేక యుఎస్ఏకి వచ్చేశాడు వినయ్. ఆకాష్ మాటలతో ఆద్య మీద కనీసం జాగ్రత్త లేకపోవటం చూసి వినయ్కి మనసులో బాధగా అనిపించింది. ఆకాష్తో అంత సరిగ్గా మాట్లాడలేకపోయాడు. రాత్రి ఆకాష్ ఇంట్లోనే సిట్టింగ్ వేసి దాదాపు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు ఇద్దరు. ఏం జరిగిందో ఏమో కానీ ఉదయానికల్లా వినయ్ ఆకాష్ పొజిషన్ ని తీసుకోగా సీక్రెట్ గా ఆద్య పొజిషన్ ని ఆకాష్ తీసుకున్నాడు. ఇక శ్రావణ్ సహాయం చేయటంతో తన ఊహలన్నీ తారుమారయ్యేసరికి పృథ్వీరాజ్ కోపం ఇంకా పెరిగింది. కానీ ఏం చెయ్యాలో తెలియక ఏమీ చేయలేకపోయాడు. శ్రావణ్ మీనా జీవితంలోకి అడుగు పెట్టడంతో పృథ్వీతో ఉన్న కాస్త అవసరాలు కూడా కనుమరుగయ్యాయి. ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. నెమ్మదిగా తాగుడు ఎక్కువై మీనా మీద చెయ్యి చేసుకోవటం కూడా మొదలు పెట్టాడు. అతని కోపాన్ని, దెబ్బలన్నీ ఆద్య సహించినట్లు సహించాల్సిన అవసరం ఆమెకు లేకపోయింది. పృథ్వీతో చెప్పకుండానే బిజినెస్ మీటింగ్, కాన్ఫరెన్స్ లో శ్రావణ్తో కలిసి అటెండ్ అవడం, పార్టీలకు వెళ్ళటం, ఏ అర్ధరాత్రి ఇంటికి రావటం, లేదంటే అసలు రాకపోవటం, ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పృథ్వీలో మీనా చూడని మరో రూపం ఆమె చర్యలకు ప్రతిఫలంగా తయారవుతుందని కనీసం ఊహించలేకపోయింది మీనా. ఇదిలా ఉండగా ఒకరోజు పృథ్వీకి విపరీతంగా జ్వరం వచ్చింది. పెళ్ళైన కొత్తలో తనకి జ్వరం వచ్చినప్పుడు మీనా పడిన తపన గుర్తొచ్చి మనస్పర్ధలన్నీ తొలగిపోయి మళ్ళీ దగ్గర అవుతుంది అనుకున్నాడు పృథ్వీ. తన బాధని చూడలేదు అనుకున్నాడు. ఉదయాన్నే ఆమె ఆఫీస్కి వెళ్తూ ఉండగానే తన పరిస్థితిని తెలియజేసి తనతో ఉండమని అడగలేక అడిగాడు పృథ్వీ. అతను అంతలా అడిగినందుకో ఏమో కాదని చెప్పలేక, ఇంకాసేపట్లో మీటింగ్ ఉంది, మధ్యాహ్నం వచ్చేస్తాను అంది. నమ్మాడు పృథ్వీ. మధ్యాహ్నం ఫోన్ చేస్తే కలవలేదు. ఎదురు చూశాడు. ఒత్తిడి పెరిగిపోయింది. భోజనం చేయలేదు, మందులు వేసుకోలేదు. తలంతా తిరిగిపోయింది. ఒళ్ళు అగ్గిలా కాలిపోయింది. ఇక ఎక్కడి నుండి వచ్చిందో ఓపిక తెలియదు కానీ ఇక ఒళ్ళు వాలిపోయే జ్వరంతో మీనా మీద పట్టరానంత కోపంతో ఆఫీస్కి బయలుదేరాడు. అక్కడ అసిస్టెంట్ ఆమె మీటింగ్ అవగానే బయలుదేరిందని చెప్పగా కాసేపు ఆలోచించి కార్ని శ్రవణ్ ఇంటికి తిప్పాడు. ఇక ఇంటికి చేరుకోక ముందే ఇంటికి కాస్త దూరంలో కారు ఆపి నెమ్మదిగా నడుస్తూ వాచ్మెన్ కంటపడకుండా లోపలికి చేరుకున్నాడు పృథ్వీ. అక్కడ కిటికీలో నుంచి చూడగానే
మీనా శ్రావణ్ కౌగిట్లో సేద తీరడం కనిపించేసరికి ప్రపంచం మొత్తం బద్దలైపోయినంత బాధ, కోపం, అసహనం, ద్వేషం అన్ని భావాలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. ఆ రోజు ఆద్య పృథ్వీ మీనలను ఏ పరిస్థితిలో అయితే చూసిందో అదే పరిస్థితిలో పృథ్వీ మీనా శ్రావణ్లను చూశాడు. మొదటిసారి అతని కంట్లో నీళ్లు నిండాయి. కంట్లో నుంచి రక్తం వస్తుందేమో అన్నట్లుగా ఎర్రబడ్డాయి అతని కళ్ళు. తలని పక్కకు తిప్పి కళ్ళను ఒత్తుకుని ఆమె నెంబర్కి డయల్ చేశాడు. ఈసారి రింగ్ అవుతూ ఉండడం విని కిటికీలో నుంచి చూసేసరికి ఆమె కట్ చేసింది. ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ తలుపులన్నీ బద్దలు కొట్టాడు. ఆ శబ్దానికి ఇద్దరు విడిపోయి పృథ్వీ వంక చూసి షాక్ తో కళ్ళు పెద్దవి చేశారు. ఇద్దరిని మార్చి మార్చి చూసి వేగంగా శ్రవణ్ దగ్గరికి వెళ్ళగా ఒక్కడుగు సడన్ గా అతను వెనక్కి వేసేసరికి పక్కనే ఉన్న మీనా చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు పృథ్వీ. పృథ్వీ బెడ్రూమ్ లో ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. అడుగు దూరంలో ఉన్న పృథ్వీ ఒంటి వేడి శరీరానికి తగిలినట్లు అవుతున్నా కాస్త కూడా జాలి పశ్చాత్తాపం లేకుండా నిలబడి చూసింది మీనా. 2 నిమిషాల తర్వాత ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి పట్టరానంత కోపంతో ఆమె చెంప మీద గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా ఎగిరిపడింది మీనా. తలకి చిన్నగా దెబ్బ తగిలి నోటి నుండి కాస్త రక్తం రావటంతో ఆమెకు కూడా కోపం పెరిగి నా మీద చెయ్యి చేసుకున్నావంటే మర్యాదగా ఉండదు అంటూ వేలు చూపించింది. అది చూసిన పృథ్వీ పొల్లు నూరుతూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కిందకి లాగి వెనక్కి విరుస్తూ ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, సిగ్గులేనిదానా, చి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పెద్ద పద్ధతిలో కోపం చూపిస్తున్నావా అని మళ్ళీ కొట్టాడు. ఈసారి ఆమె కళ్ళు మండాయి. కింద పడిన 2 క్షణాల్లో లేచి కోపంగా అతని దగ్గరకొచ్చి నువ్వేదో పద్ధతి అయినట్లు మాట్లాడుతున్నావు, నీకు పెళ్ళైన తర్వాత కూడా నాతో పడుకోలేదా అని అడిగింది పొల్లు నూరుతూ. వాట్? ఆమె వంక ఎంతో అసహ్యంగా చూశాడు. క్షణం తర్వాత ఆమె గొంతు నొక్కి గోడకి ఆంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నాకు జరిగింది అసలు పెళ్ళే కాదు, అటు దానికి ఇటు నాకు ఇద్దరికి ఇష్టం లేదు ఈ పెళ్లి. పైగా అది చైల్డ్ మ్యారేజ్, ఏ విధంగానూ సక్రమైనదే కాదు. అంతకు మించి నేను నిన్ను ప్రేమించాను కాబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా నిన్ను వదలలేదు. నిన్ను ప్రేమించాను కాబట్టే నీతో ఉన్నాను అని ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అనేసి గిలగిలా కొట్టుకుంటున్న ఆమె గొంతును వదిలేసి తను కింద పడగానే కానీ నీలా ఇలా ప్రేమించిన వాడిని మోసం చేసి ఇంకొకరితో ఉండలేదు అన్నాడు. అతని మాటలతో ఆవేశపడుతూ క్షణం ఆగి అసలు ఎవరు ప్రేమించారు నిన్ను? నేను నిన్ను ప్రేమించలేదు అంది మీనా. నన్ను నువ్వు ప్రేమించలేదా? అతని కళ్ళు ఓ వైపు కోపం మరోవైపు బాధతో కలగలిపిన కన్నీటితో నిండిపోయాయి అతని కనులు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.